వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరి స్వాతంత్రం పూర్వం నుండి కూడా గ్రామాల్లో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక గ్రామ వ్యవస్థనే మరి నిర్వీర్యం కాకుండా కాపాడేటువంటి పరిస్థితి రెవెన్యూ సహాయకులు చేస్తూ ఉన్నారు. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ దేశాన్ని కాపాడడంలో గ్రామాల్లో కానీ రెవెన్యూ రికార్డులు కానీ అడంగలు కానీ 1Bని కానీ ఆ రకంగా ఏ సమస్య వచ్చినా కూడా గ్రామ సేవకుడు సహాయకుడిగా ఉండి ఆ రకంగా సేవలు చేయడం జరుగుతూ ఉంది. మరి దాదాపుగా 75 సంవత్సరాలు మరి స్వాతంత్రం వచ్చినా నేటికి కూడా ప్రభుత్వాలు మారుతున్నా వీఆర్ఏల తలరాతలు మారడం లేదు. అంటే మన డిమాండ్ను ఈరోజు ఆ రకంగా పోగా నిర్లక్ష్యంగా చేసేటువంటి ప్రభుత్వాలు ఈరోజు చేస్తూ ఉన్నాయి. అందుకొరకే ఈరోజు మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదేవిధంగా నామిన్గా పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటలకు కూడా అవసరమైతే రాత్రి 10 వరకు కూడా ఆ రకంగా పనిచేస్తూ ఉన్నాం. అవసరమైతే ఎన్నికల టైంలో 24 గంటలు కూడా రెవెన్యూ కార్యాలయంలో ఉండి ఆ రకంగా కూడా ఉద్యోగ సర్వీసులు చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి అలాంటి ఈరోజు వర్క్ చేసేటువంటి ఈరోజు కార్మికులకు కనీస వేతనంగా రకమైనటువంటి పర్మనెంట్గా రకంగా చేసేటువంటి దాన్ని లేకుండా కూడా ఈరోజు అనేక ఇబ్బందులుగా గురి చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈరోజు నామిన్గా అనేక మంది కూడా ఈరోజు నామిన్గా ఉన్నారు. అంటే ఆ కుటుంబంలో వయసు పైబడి అనారోగ్యం వల్ల ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళను మరి తక్షణమే ఆ రకంగా తీసుకొని పర్మనెంట్ చేయాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు వీఆర్ఏలకు కూడా రాజకీయ వేధింపులు కానీ రాజకీయ కక్ష సాధింపులు లేకుండా ఆ రకంగా కూడా చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు చేసేటువంటి గ్రామ రెవెన్యూ సహాయకులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయమైన డిమాండ్ను తక్షణమే పరిష్కరించాలని, వీఆర్ఏలకు పే ఆఫ్ స్కేల్ కూడా అమలు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4వ తరగతి ఉద్యోగస్తులు కూడా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ కూడా ప్రభుత్వం పరిష్కరించాలి. లేకపోతే రాబోయే కాలంలో ఈరోజు శాంతియుతంగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఆ రకంగా నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేస్తూ ఉన్నాం. అవసరమైతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మరి విజయవాడలో విజయవాడ కార్యక్రమం కూడా ఆ రకంగా కూడా రాష్ట్ర పార్టీ మీరందరూ ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిపిఎం లిబరేషన్ పార్టీ ఏఎస్ ఇన్స్టిట్యూట్ కార్మిక సంఘం తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా విప్లవాలను తెలియజేస్తా ఉన్నాం. పరిష్కరించాలి వీఆర్ఏల సమస్యలను వెంటనే.